స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విశాఖ ప్రజలను కోరిన చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 42వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఉత్తర నియోజకవర్గ వైకాపా, తెదేపా కూటమి, జై భారత్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యం. వెనక కాపు కుటుంబీకుల ఆత్మీయ సమావేశంలో కేకే రాజు వెల్లడి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం విశాఖలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్ షోకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గి జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే దేశం బాగుంటుందని, గత ప్రభుత్వ పాలనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా పాలన జరిగిందని దుయ్యబట్టారు. నకిలీ మద్యం తాగి రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన చంద్రబాబు, విశాఖ మాదక ద్రవ్యాలకు నిలయంగా మారుతూ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక పన్నుల భారం మోపి సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి పాలనపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజుకు కమలం గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు తీసుకుని ప్రజాగణం సభను ప్రారంభిస్తున్నాను. ఎప్పుడు నా గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం. నేను మెచ్చిన ప్రాంతం, నన్ను అభిమానించిన ప్రాంతం, ఒక మంచి ప్రజానీకం ఉండే ప్రాంతం విశాఖపట్నం. అయితే రాష్ట్రంలో 2019లో అందరూ కూడా ఏదైతే సైకో జగన్ ఊరు తిరిగాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, అందరూ మురిసిపోయారు, ఓట్ల వర్షం కురిపించేశారు. కానీ విశాఖపట్నం విద్యతో ఆలోచించారు. 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. అది మీ ముందు చూపు. నేను ఆ రోజే ఒక మాట చెప్పాను, చాలా స్పష్టంగా. నేను చెప్పింది మీరు ఒకసారి చూస్తే, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది, చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఊరికి ఒక రౌడీ తయారవుతాడు, బజార్కు ఒక భూ కబ్జాదారుడు తయారవుతారు. జాగ్రత్తగా ఉండమని ఆ రోజే చెప్పానా లేదా? నమస్కరించి చెప్పాను. కానీ ఎన్నది ఒక్క విశాఖపట్నం మాత్రం విన్నారు, మిగిలిన వాడు వినలేదు. నేను కూడా ఇంకా గట్టిగా చెప్పలేదేమో, లేకపోతే వాళ్ళు చైతన్యవంతులు చేయలేదేమో. ఎవరైనా 5 సంవత్సరాలుగా ఈ పాలనలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబం, ఏ వ్యక్తి అయినా లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి,
మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా ఒక విషయం, ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెంచామా? ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పెంచలేదు. వినూత్నంగా వెళ్ళాం, ముందుకి వినూత్నంగా వెళ్ళాం. సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కూడా శ్రీకారం చుట్టి 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలు. అవునా కాదా ఒకసారి గుర్తు చేసుకోండి. హైటెక్ సిటీకి సమానంగా మిలినియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం. అది వచ్చుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చేది. అలాంటిది మొత్తం తరివేసి లూలు వస్తే అది కానీ వచ్చుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది. చాలా మంది టూరిజంకి వచ్చేవారు. ఒకటి కాదు, నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డ్రగ్స్ వస్తున్నాయి, గంజాయి వస్తా ఉంది. నా బాధ అంతా ఒకటి ఉంది, భవిష్యత్ ఏమవుతుందనే బాధ ఆవేదన నాకుంది. ఉద్యోగ ముందు ఉద్యోగ తర్వాత విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ఈ విశాఖపట్నానికి నేను ఇచ్చినటువంటి గౌరవం. ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. నేను ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పైన 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఫోకస్ చేశాను. ఒక మంచి నగరం, మీలో క్రమశిక్షణ ఉంది, ఒక మంచితనం ఉంది. నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని, ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్ డివిజన్ మనకు ఒకటి ఉండేది. 5 కంపెనీల్లో ఇది ఒక కంపెనీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ దొంగతనం జరగనటువంటి, ఎక్కడ కూడా బిల్లు ఎగ్గొట్టకుండా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రాంతం మీద నాకు మమకారం. 100% ఓట్ల మీద వేయాలి రేపు. విశాఖపట్నం సిటీలో ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు. అవునా కాదా జ్ఞాపకం తమ్ముళ్ళు? అంటే విశాఖపట్నం వీళ్ళ అబ్బ సొమ్ము అయినట్టు, వీళ్ళ జాగీర్ అయినట్టు. అందులో ఇక్కడ ఉండే వైసీపీ ఇన్ఛార్జ్ నేను వస్తే నా మీద దాడి చేయించాడు, పవన్ కళ్యాణ్ వస్తే దాడి చేయించాడు. ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉంటేనే ఇంత రౌడీజం చేస్తే రేపు ఎమ్మెల్యే అవుతే అద్దులుంటాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రౌడీ మీకు కావాలని అడుగుతున్నా. క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను రౌడీని మాత్రం వదిలిపెట్టను, తోక కట్ చేస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఒక మంచి వ్యక్తి. అదే సమయంలో ఒక రౌడీ పైన పోరాడుతున్నాడు. దీనికి మీ అండ అవసరం ఉందా లేదా అడుగుతున్నా. మంచిని గెలిపిస్తారా లేదా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా. 13 దగ్గరికి వచ్చేసింది. ఎండుందని ఇంట్లో పడుకుంటే కొంపలు కూలిపోతాయి. అందరూ ఓటేయాలి. ఇది మీ బాధ్యత. ఎన్నికల ప్రచార
ప్రచారంలో భాగంగా విశాఖ నగరంలో శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జై భారత్ పార్టీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ, తెదేపా కూటమి అభ్యర్థి పిపి విష్ణుకుమార్ రాజు ఇద్దరు జీవీఎంసీ 42వ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీలో గల మసీదు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం నమాజు ముగిసిన తర్వాత మసీదు నుండి బయటకు వస్తున్న ముస్లింలను అభ్యర్థులిరువురు వేరువేరుగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తమను గెలిపించాలని అభ్యర్థులు విడివిడిగా ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని సంక్షేమం సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ అక్కయ్యపాలెం షాదీఖానాలో 43, 44, 45, 55 వార్డులకు సంబంధించి తెలగ కాపు కుటుంబీకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాపు సంఘ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ పాలనకు సహకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంజీవ్ నాయుడు, వైసీపీ ఉత్తర సీనియర్ నాయకులు పులప రవీంద్రనాథ్ ఠాగూర్, విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం సభ్యులు ఉషశ్రీ, బాణాల శ్రీనివాసరావు, సూరాబత్తుల తిరుపతిరావు, సకల గణేష్, జకంపూడి సత్యబాబు, గోపి, పైడి రమణ, వెంకట్, దుప్పలపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ది బెస్ట్ షాపింగ్ సౌత్ ఇండియాలో ది బెస్ట్ షాపింగ్ మాల్ అంటే ఇనార్బిట్ మాలే. 8 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తున్నాయి. అందులో అద్భుతమైన నిర్మాణం వాక్తులు చూసాం మేము శంకుస్థాపన రోజు. అది నిర్మాణం పూర్తయితే అందరూ గంది ఎదిగే 15,000 మంది ఎంప్లాయీస్, 15 థియేటర్లు, యావరేజ్ థియేటర్కి 300 మంది 4 షోలు వేసుకున్న సినిమాకి వచ్చే వాళ్ళే రోజు 15 మంది 18,000 మంది ఉంటారు. ఆ విధంగా ట్యాక్సీ కావచ్చు, ఆటోలు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతం సస్యసేవం అవుతుంది. ఇందాక కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలం అక్కడక్కడ చిన్న క్లస్టర్స్ మీటింగ్ జరిగి కమ్యూనిటీకి సంబంధించి కొన్ని చెప్పారు. నేనైతే ఒక మాట ఇస్తున్నాను, తప్పకుండా ఏదైతే ఇనార్బిట్ మాల్ వస్తుందో ఇనార్బిట్ మాల్ ప్రాంతంలో ఏదో రకంగా ఎవరి మీద ఒత్తిడి చేసినా సరే ఒక ఎకరం స్థలంలో ఆకర్ష జోన్ కింద ఏర్పాటు చేసే విధంగా నేను మీ అందరికీ ఒక ఎకరం స్థలంలో ఆకర్షణ ఏర్పాటు చేసే విధంగా అది మనం లీజుగా అడుగుతామా లేకపోతే సిఎస్ఆర్లో అడుగుతామా అది చేసి ఏదైనా మీకైతే నేను 100% మాటిస్తున్నాను. ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా నీతిమాలి పనులు. ఆయన చేసింది ఏది చెప్పడు, చేయబోయేది చెప్పడు, మాట్లాడితే ఊరికే విమర్శిస్తుంటాడు. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న కాలంలో తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఏ విధంగా కేసులు పెట్టి వేధించి బ్లాక్మెయిల్ చేశారో మీ అందరికీ కూడా తెలిసిందే. సరే, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరు ఓడిపోయారు. 4 సంవత్సరాలు 9 నెలలు ఎక్కడా కూడా కనపడలేదు. మళ్ళీ ఈరోజు ఎన్నికల సమయంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశాడు, హామీలు ఇస్తాము. ముగ్గురు, నేను పవన్ కళ్యాణ్ గారు, నేను చంద్రబాబు నాయుడు. మంచి పరిపాలన ఉండబట్టి మా అందరం కూడా, మా కాపులందరం కూడా మరి బొత్స ఝాన్సీ గారికి అలాగే కేకే రాజు గారికి మా కమ్యూనిటీ అందరం కూడా ఫుల్ మద్దతు ఇస్తున్నాం. మరి అలా అత్యధిక మెజార్టీతో మా కాపులు కూడా భుజం కాసి మేము గెలిపిస్తాం అనుకుంటున్నాం. మరియు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ ఆయనే మళ్ళీ ఈ వాలంటీర్లకు అందరూ కూడా వద్దని, ఈ వాలంటీర్లందరికీ కూడా ఆయన ఉండాలి, మళ్ళీ వీళ్ళందరికీ జీతాలు పెంచుతానని వద్దనే వ్యక్తి ఎలా పెంచుతాడు? ఎలా వాలంటీర్ వ్యవస్థ ఆయనకు కావాలి? ఇప్పుడు అవసరం లేదు. వాలంటీర్లు
వాళ్ళు మంచి పనే చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేది జీతం కూడా తక్కువ. కానీ అయినా కూడా ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖు రాగానే మరి ప్రజానాయకులాగా వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తున్నారు. మరి అటువంటి వ్యవస్థని నువ్వు తీసేద్దాం అనుకున్నావు. ఒకసారి మళ్ళీ రెండోసారి వాళ్ళు ఉండాలి, ఆ వ్యవస్థకు నేను జీతాలు పెంచుతాను. ఎలాగ పెంచుతారు? వ్యవస్థను తీసేస్తామనే పెద్ద మనిషి, అటువంటి పెద్ద మనిషి మీరు అలా చేస్తామన్నారు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి. మంచి పరిపాలన, మన ఉత్తరాంధ్ర కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. బొత్స ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ అనుభవం వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, 2 సార్లు ఎంపీగా చేశారు. అలా బొబ్బులి మళ్ళీ విజయనగరం. మరి ఆవిడ కూడా మంచి అనుభవం ఉన్నది, మంచి అవార్డు తీసుకున్న ఆ వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మా అందరం గెలిపించుకోవాలి. మా ఇంటి ఆడబిడ్డ, మా కాపుల బిడ్డ, కాపులనే కాదు కమ్యూనిటీ అందరూ కావాలి. అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆవిడ సేవ చేయాలి. ఉత్తరాంధ్ర బిడ్డ కనుక ఆవిడకి అనుభవం ఉంది కనుక ఆవిడ్ని ఎంపీగా గెలిపించి మనం అందరం కూడా ఈ ప్రజాసేవలో ఆవిడికి భాగస్వాములు అవ్వాలని మీ అందరికీ ఇచ్చే మాటకి నిలబడతాడు. జగన్ గారు ఏ మాట ఇస్తే ఆ మాటకి కడుదలుండి తండ్రిని మించి తనేడు అనిపించుకొని ఆ రకంగా చేస్తున్నారు. తర్వాత అందువల్ల చేయడం వల్ల నవరత్నాలు అన్నీ కూడా అనుకున్నవన్నీ జరిపించాడు. రెండోది ఏంటంటే ఎవరికి పలానా వాళ్ళకి ఆటో వాళ్ళు కావని, లేడీస్ కావని, చిన్నోళ్ళు కావని, స్కూల్ పిల్లలు కావని, బళ్ళు అసలుకి వెళ్ళలేకపోయారు పిల్లలు. అలాంటి బళ్ళు కూడా ఇవాళ స్కూళ్ళు అంత బాగుంటే అంత బాగున్నాయి. అలాగే విలేజ్లో కూడా ఈ రైతు భరోసా, తర్వాత విలేజ్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 2 రోజులు పట్టేది. ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే, ఎందుకంటే వాలంటీర్ వాళ్ళు ఇంటింటికి వచ్చి మాకు ఎక్కడికి వెళ్ళవచ్చు, ఎందుకంటే మాది విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ మనకి అంత సదుపాయం ఎవరు చేస్తుండే ఎవరు లేడు. లేకపోతే విలేజ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా పక్కన ఏదో ఊర్లోకి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అలాంటిది 104, 108 ఇది కాకుండా అక్కడ లోకల్గానే ఆ మండలంలోనూ ఆ పంచాయతీలోనూ హాస్పిటల్ పెట్టి 2-3 డాక్టర్లు పెట్టి నర్సులు పెట్టి, అంటే ఇలాగ చేసిన వ్యక్తి 40 సంవత్సరాలు చూశాను. చాలామంది సీఎంలు చూశాను, మా చంద్రబాబు నాయుడు గారు చూశాను. కానీ ఆయన అనే మాట చేయడు. ఎవరు ఎదగకూడదు, వాళ్ళే ఎదగాలి. ఎందుకంటే వాళ్ళే ఎదగాలి, ఇంకెవరు ఎదగవసరం లేదు. కొడాలి నాని చెప్పింది మొత్తం A-Z విశాఖపట్నంలో 70-80% వాళ్ళే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఎందుకు వచ్చారు అని అంటారు. జగన్ పార్టీకి వచ్చారంటే ఆయన చేసే మంచి ప్రజలకు మేలు జరుగుతుంది. అందువల్ల ఒకటి ఏంటంటే నియోజకవర్గంలో కేకే రాజు గారు కూడా మీ గంటా శ్రీనివాసరావుని గెలిపించుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మా పరువు తీసేశాడు, పరువు ఎక్కడ తీసేశాడు మమ్మల్ని. అందువల్ల ఆ టైంలో కరోనా టైంలో కూడా ఈ కష్ట సుఖాల్లో కూడా ఆ రోజు రాజుగారు ఇంటింటికి తిరిగి, అంటే ఏదైనా అవార్డు ఉంటే నాకు తెలిసిన మట్టుగా అవార్డు ఏదైనా పెద్దది ఉంటే జగన్మోహన్ రావు గారు ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపించారు. అది ఎవరు చేశారంటే రాష్ట్రంలో మట్టుకు ఈయన ఒక్కడే చేశాడు. ఈ నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గంలో ఇంకెవరూ చేయలేదు. అది ఒకటమట్టుగా ఆయన చేసినట్టు ఏ అవార్డు ఉన్నా ఆయనకి ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగతంగా మనిషి మంచోడు, ఎవరింటికి వచ్చి భోంచేస్తాడు, ఏం చేయమంటే చేస్తాడు, ఇంకో రకంగా తినేస్తాడు, నీళ్ళు తాగుతాడు, ఇంకేటికి చేయడు. ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి అందరినీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావని పిలుచుకెళ్తాడు. మానవత్వం ఉన్న మనిషి అయినా. అందువల్లంటే అలాంటి వ్యక్తికి మేము చేయలేకపోయామే కిందట 2004లో. అందువల్ల మేము బాధపడతాను ఈ రోజుని. అందువల్ల మనం వీరికి చేసి పెడతాం అనేసి ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలకు కూడా ఏంటంటే నేను అందరికీ అందుబాటుగా ఏ వ్యక్తికి, ఏ కులానికి, ఎవరికైనా ఎవరికి ఏటి ఇవ్వాలి, ఏటి ఇవ్వకూడదు, ఏటి చెయ్యాలి, చెందాలి అనేసి. తర్వాత 3 రాజధానుల కోసం మాట్లాడుతున్నారు. 3 రాజధానులు ఉండాలి. ఎందుకంటారా, ఒక తల్లికి 3 పిల్లలు పుట్టాము, 3 సమానంగా ఉండే చూస్తా తల్లిదండ్రులు తప్పించి ఒకడు పెద్దోడు అవ్వాలి, ఒకడు చిన్నోడు అవ్వాలని చూడరు. అలాగే రాష్ట్రం ఏంటంటే 3 అవ్వాలి. 7 పంట భూములు తీసేసుకొని మన తల ఎంత అయితే తలపాకి ఎంత కట్టాలా. మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అంత తలపాకి ఎందుకు? 40 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నాయని కాదు, 40 సంవత్సరాలు పెరిగిందని కాదు, కానీ ఏడు చేస్తే బాగుంటుంది, ఏడు చెందితే బాగుంటుంది. అది మనం చూసి చెయ్యాలి. అందువల్ల మాకు ఈ రోజుని మనకు జగన్ మీద అభిమానం, మెయిన్ కేకే రాజు మీద అభిమానం. ఈరోజు మేమేంటంటే ఈ 43, 44, 45, 55 మా తెలంగాణ కాపు నాయకులు మేమే దగ్గరుండి ఈ కార్యక్రమం చేసి రాజుగారికి మద్దతు ఇవ్వడం కానివ్వంటే. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజు శుక్రవారం రైల్వే న్యూ కాలనీ పరిధి జీవీఎంసీ 42వ వార్డులో ప్రచారం నిర్వహించారు.
ఈ మేరకు స్థానిక ముస్లింలు కేకే రాజుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విశాఖ ప్రజలను కోరిన చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 42వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఉత్తర నియోజకవర్గ వైకాపా, తెదేపా కూటమి, జై భారత్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యం. వెనక కాపు కుటుంబీకుల ఆత్మీయ సమావేశంలో కేకే రాజు వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.